రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రాగానే అర్చకులు వేద పండితులు స్వస్తిక వచనంతో స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మలు ప్రభుత్వ విప్ కు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు. నవరాత్రి సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చాగా ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి వారి సంపూర్ణ ఆశీర్వదించేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన దేవాలయానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో దేవాలయ సిబ్బందితోటి వచ్చేటువంటి భక్తులకు ఈ ప్రభుత్వ పక్షాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సకల చర్యలను చేపట్టడం జరిగింది. నిన్నటి రోజే బతుకమ్మ పండగ ఆడతలందరూ కూడా ప్రకృతిని పూజించి ఆరాధించేటువంటి పూల పండుగ కూడా ప్రారంభం కావడం, వేళ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం ఏర్పడి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా ప్రతినిత్యం కూడా అనేక గ్రామాల్లో అమ్మవారి ప్రతిమలు నెలకొల్పుకొని ప్రాణ ప్రతిష్ఠ కావింపై చేసుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రతిరోజు అమ్మవారికి రకరకాల పూజా కైంకర్యాలు చేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని, అందరూ బాగుండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వతో ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పని ఆ అమ్మవారిని, ఆ దేవి నవరాత్రుల సందర్భంగా ప్రార్థన చేస్తూ వేముల రాజన్న ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న క్రమంలో గత నవంబర్ 20 తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు 8 మంది మంత్రులు, గౌరవ శాసనసభ్యులు అనేక మంది సమక్షంలో వేసుకున్నటువంటి పునాది రాయికి పనులు ప్రారంభమయ్యే దశలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడని చెప్పని ఆ తల్లిని సందర్భంగా ప్రార్థన చేస్తూ ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెలుగుకు సంబంధించిన అంశం కానీ 76 కోట్లతో ఆలయ విస్తరణ చేసేటువంటి పనులు కూడా ప్రారంభమవుతున్న సందర్భంలో 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభమవుతున్న సందర్భంలో ఇప్పటికే శృంగేరి పీఠాధిపతులతో పలుమార్లు మరి వారి దగ్గరికి వెళ్లి నమూనా చూపించి వారి సూచనలతోటి శ్రీ విజయశేఖర భారతి గారి ఆలోచన అనుగుణంగా వారి ఆదేశాల మేరకు ఈ అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం. 2 రోజుల క్రితమే శృంగేరికి వెళ్లి తెలంగాణలో వచ్చే నెలలో జరిగే విజయయాత్రలో వేముల రాజన్న సన్నిధిలో కూడా రావాలని, స్వామివారికి దర్శనం చేసుకోవడంతో పాటు ఈ అభివృద్ధిలో వారి తీర్థులను చెప్పాలని చెప్పి అనేది కూడా వారి ప్రవచనాలు అందివ్వాలని చెప్పని కోరవడం జరిగింది. వారు వస్తామని మాట కూడా ఇచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఈ దేవాలయాన్ని, ఈ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పద్ధతులు తీసుకోవడంపై ధ్యేయంగా పనిచేస్తామని, ఈ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. అందరికీ కూడా బతుకమ్మ పండుగ పర్వదినాలు ప్రారంభమైన సందర్భంగా, శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా అందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అందాలని చెప్పి, ఆ దేవి అమ్మవారి ఆశీస్సులు అందరని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.